హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను మీతో నా బర్త్ స్టోరీ షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. ఈ వీడియో నేను తీద్దామని ప్లాన్ చేసుకున్నాను, కానీ ఆ రోజే డెలివరీ అవుతుందని నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. సో ఈ వీడియోలో చూపించే ఫుటేజ్ ఫాస్ట్గా అయిపోయింది. ఇప్పుడు నేను చెప్పేదంతా నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ అండ్ మా బ్యూటిఫుల్ మిథిలా బేబీ బర్త్ స్టోరీ. సో 13th రోజు నైట్ డిన్నర్ చేశాను నేను. డిన్నర్ అయినాక నాకు బేబీ మూమెంట్స్ తక్కువ అనిపించినాయి అండ్ లైట్ క్రామ్స్ స్టార్ట్ అయినాయి, పీరియడ్ క్రామ్స్ లాగా. సో ఎందుకన్నా మంచిది, అప్పటికే నేను డ్యూ డేట్ క్రాస్ అయిపోయాను. నేను 40 weeks + 3 daysలో ఉన్నాను అని మా హాస్పిటల్ ఎమర్జెన్సీ టీమ్కి ఫోన్ చేసి ఇట్లా ఇన్ఫామ్ చేశాను. వాళ్ళు మానిటరింగ్కి రమ్మన్నారు. మానిటరింగ్కి వెళ్ళాను అండ్ వాళ్ళు ఆల్మోస్ట్ 2 hours నన్ను మానిటర్ చేశారు. మానిటర్ చేసి డాక్టర్ ఏమన్నదంటే నేను హ్యాపీగా లేను బేబీ మూమెంట్స్తోని అండ్ ఆల్సో నాకు కాంట్రాక్షన్స్ వస్తున్నట్టు డాక్టర్కి ఆ మానిటర్లో కనిపిస్తుందంట. సో తనకు ఆల్రెడీ కాంట్రాక్షన్స్ స్టార్ట్ అయ్యాయి. సో మనం వెంటనే పెయిన్స్ ఇండ్యూస్ చేయాలి అండ్ తనకి లేబర్ ఇండ్యూస్ చేయాలి అని నన్ను అప్పటికప్పుడు అడ్మిట్ చేసుకున్నారు. సో మేము ఇంట్లో కూడా ఇట్లా అడ్మిట్ అవుతాను అని ప్రిపేర్డ్గా వెళ్ళలేదు. సో ఎవ్రీ టైం నేను చెకప్కి వెళ్ళేటప్పుడు ఎట్లాగైనా హాస్పిటల్ బ్యాగ్ తీసుకొని వెళ్తాను, అట్లానే హాస్పిటల్ బ్యాగ్ తీసుకొని వెళ్ళాను నేను హాస్పిటల్కి. అసలు నేను అడ్మిట్ అవుతాను అని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఆ రోజు. నేను లోపలికి వెళ్ళాక నన్ను బర్త్ సూట్లోకి తీసుకువెళ్ళారు. సో మాకు ఇక్కడ ఎట్లా అంటే బర్త్ సూట్లోనే డెలివరీ అంతా అవుతుంది. మొత్తం మాకు ఒక మిడ్ వైఫ్ని అసైన్ చేస్తారు మన డెలివరీ టైంకి. సో ఆ మిడ్ వైఫ్ మొత్తం మనతోనే ఉంటుందన్నమాట రూమ్లో. సో అట్లా నన్ను తీసుకొని వెళ్ళారు. నన్ను బర్త్ సూట్లోకి తీసుకెళ్ళినప్పుడు నాకు కొంచెం భయంగా, కొంచెం టెన్షన్గా ఉండింది. ఎందుకంటే ఏమో నెక్స్ట్ 24 hours డెలివరీ అవుతుందా, 48 hours అవుతుందా, 3 days ఇక్కడనే ఉంటానా ఏంటా అని నా మైండ్లో చాలా కన్ఫ్యూజన్. కానీ అప్పుడు నాకు సృజన్ చెప్పాడు, వాళ్ళు మనకి హాస్పిటల్లో చేతికి లేబుల్ వేస్తారు కదా అడ్మిట్ అయినప్పుడు. సో ఒక లేబుల్ ప్రింట్ చేశారంట మా బేబీ కోసం, డేట్ ఆఫ్ బర్త్ 14th October 2025 అని. సో నేను అప్పుడు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను, రిలాక్స్ అయిపోయాను. అమ్మాయి ఇంకా ఏమున్నా ఈరోజు 24 hours ఎట్లన్నా నా బేబీని డెలివర్ చేస్తాను నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. 2 o'clockకి వాళ్ళు నాకు లేబర్ ఇండ్యూస్ చేద్దామని నా డైలేషన్ చెక్ చేశారు. సో అప్పటికి నేను 3 centimeters డైలేటెడ్ ఉండే అంట. సో 3 centimeters ఆల్రెడీ డైలేటెడ్ అయి ఉంటే డైరెక్ట్గా వాటర్ బ్రేక్ చేయొచ్చు అని డాక్టర్ డైరెక్షన్ ఇచ్చిందంట నర్స్కి. సో నర్స్ నాకు వచ్చి, మిడ్ వైఫ్ నాకు వచ్చి నేను వాటర్ బ్రేక్ చేస్తాను అని చెప్పింది. నేను ఎందుకో అంత మెంటల్గా ప్రిపేర్డ్ వెళ్ళలే కదా. సో నేను ఆమెని నాకు ఒక 5 minutes టైం కావాలి, నేను షవర్ చేస్తాను అని అడిగాను. సో నాకు 5 minutes టైం ఇచ్చింది. నేను అప్పటికప్పుడు ఫ్రెష్గా స్నానం చేశాను. నేను హాస్పిటల్ వాళ్ళు ఇచ్చిన డ్రెస్ వేసుకున్నా. అది వేసుకున్నాక వాటర్ బ్రేక్ చేశారు. ఇంకొకసారి నాకు వాటర్ బ్రేక్ చేశాక సివియర్ కాంట్రాక్షన్స్ ఒక్కటేసారి స్టార్ట్ అయిపోయినాయి. ఆ కాంట్రాక్షన్స్కి మాకు పెయిన్ రిలీఫ్కి నేను టెన్స్ మషిన్ అని ఒక మషిన్ దొరుకుతుంది. అది మనం కావాలంటే మనం పర్సనల్గా తీసుకెళ్ళచ్చు. అది ఇట్లా ఎలక్ట్రిక్ కరెంట్ పెయిన్ రిలీఫ్ లాంటి మిషన్. సో అది పెట్టించుకున్నాను. అండ్ ఆల్సో గ్యాస్ ఉంటుంది హాస్పిటల్లో. సో ఆ గ్యాస్ మనం ఇట్లా నోట్తో పీల్చుకోవాలి. టెంపరీ పెయిన్ రిలీఫ్ అనమాట, ఇది ఎపిడ్యూరల్ కాదు. సో ఆ గ్యాస్ పీల్చుకున్నాను అండ్ అట్లానే పెయిన్స్ భరిస్తూనే ఉన్నాను. నాకు సివియర్ కాంట్రాక్షన్స్ వస్తున్నాయి. అండ్ మా మిడ్ వైఫ్ కూడా చెప్పింది, తనకి మానిటర్లో కనిపిస్తుందంట నా కాంట్రాక్షన్స్ ఇప్పుడు 1 minute ఎన్ని సెకండ్స్ వచ్చినాక కొంచెం గ్యాప్ రావాలి కదా, నాకు ఆ గ్యాప్ రావట్లేదు అని మా మిడ్ వైఫ్ ముందు నుంచే చెక్ చేసుకుంటూ ఉండింది నాకు సివియర్ కాంట్రాక్షన్స్ వస్తున్నాయని. అరౌండ్ 7-7:30కి నేను చాలా ఓడ్చుకున్నాను, నాకు అస్సలు కాలేదు. నేను 7-7:30కి వాళ్ళు నాకు ఎపిడ్యూరల్ తీసుకుంటా, ఇంకా నాకు అవ్వట్లేదు అని గివప్ ఇచ్చాను. అయితే వాళ్ళు నాకు 45 minutes పడుతుంది డాక్టర్ రావడానికి, ఎనెస్థీషియా ఇచ్చే డాక్టర్ రావడానికి, ఎపిడ్యూరల్ ఇవ్వడానికి అని చెప్పారు. నేను అప్పుడు స్టార్ట్ చేశాను, నాకు టెన్షన్ స్టార్ట్ అయిపోయింది. ఇప్పుడు 45 minutes ఇంకా నేను తట్టుకోవాలని. అప్పటి వరకు నేను చాలా ధైర్యంగా ఉండే, కానీ ఎందుకో ఆ స్టేజ్లో నాకు చాలా భయం స్టార్ట్ అయిపోయింది. అండ్ ఈలోపు ఎపిడ్యూరల్ కన్నా ముందు వాళ్ళు మా డైలేషన్ చెక్ చేయాలని మళ్ళీ డాక్టర్ వచ్చి నా డైలేషన్ చెక్ చేసినప్పుడు ఆ డాక్టర్ ఏమన్నాడంటే, నువ్వు ఆల్రెడీ 10 centimeters డైలేట్ అయిపోయినావు, నీకు ఇప్పుడు ఎపిడ్యూరల్ అవసరం లేదు, నువ్వు బేబీని పుష్ చేసే స్టేజ్లో ఉన్నావు, స్టార్ట్ పుషింగ్ అని. ఒక 1/2 hour 1 hour మేము బేబీని పుష్ చేయడానికి న్యాచురల్గా చాలా ట్రై చేసాము. అండ్ ఈలోపు నాకు కాంప్లికేషన్స్ స్టార్ట్ అయిపోయినాయి. ఫస్ట్ నాకు కాంట్రాక్షన్స్ సివియర్గా వస్తున్నాయి అండ్ నా కాంట్రాక్షన్స్ తక్కువ కావడానికి వాళ్ళు నాకు 2 times మెడికేషన్ కూడా ఇచ్చారు కాంట్రాక్షన్స్ గ్యాప్ రావడానికి. వాళ్ళు అవి పనిచేస్తున్నాయని అన్నారు, కానీ నాకైతే అవి పనిచేస్తున్నట్టు అస్సలు అనిపించలేదు.
సో ఆ సివియర్ కాంట్రాక్షన్స్ వల్ల ఏమైందంటే మా బేబీ చాలా స్ట్రెస్డ్ అవుట్ అయిపోయింది. మా బేబీ హెడ్ డౌనే ఉండే, అంటే బేబీ హెడ్ పెల్విక్ దగ్గరనే ఉండే, కానీ బేబీ ఫేసింగ్ టువర్డ్స్ ద స్కై అంట. సో హెడ్ ఇట్లా పైకి తిప్పేసింది. అండ్ ఆ పొజిషన్లో ఉంటే న్యాచురల్గా డెలివరీ చేయడం చాలా కష్టం అని మా డాక్టర్ చెప్పాడు. చెప్పి ఇప్పుడు నీకు 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి, మేము న్యాచురల్ డెలివరీని ఫార్సెప్స్తో చేస్తాము, ఆర్ 2 ఎమర్జెన్సీ సీ సెక్షన్ చేయాలి. మనకి ఎక్కువ టైం లేదు, ఈ రెండిట్లో ఏది చేయాలన్నా ఏది ఈ రూమ్లో చేయము, ఆపరేషన్ థియేటర్కి నిన్ను తీసుకెళ్లాల్సిందే అండ్ నీకు ఎనస్థీషియా ఇవ్వాల్సిందే అని చెప్పాడు. సో ఇంకా నేను మెంటల్గా ప్రిపేర్ అయిపోయాను. అండ్ ఎందుకో ఫస్ట్ నుంచి నా మైండ్లో నేను సీ సెక్షన్కి ప్రిపేర్ అయి ఉన్నాను. అది ఎందుకో ఏమో నా 6th సెన్స్ అట్లా నాకు సీ సెక్షన్ అవుతుందేమో అని నేను మెంటల్గా ప్రిపేర్ అయిపోయి ఉన్నా. సో నేనేం షాక్ అవ్వటం కానీ వరీడ్ ఫీల్ అవటం కానీ అట్లేం లేదు, ఎనీథింగ్ ఇస్ ఫైన్ అని నేను అనుకున్నాను. అండ్ ఇంకా వాళ్ళు ఫార్సెప్స్ అని చెప్పినాక ఈ ఫార్సెప్స్ కన్నా సీ సెక్షనే బెటర్ ఏమో అండ్ ఒక 1% నాకు అట్లా అనిపించింది మైండ్లో. సో ఆపరేషన్ థియేటర్కి తీసుకెళ్లారు. ఆపరేషన్ థియేటర్ బయట నేను సృజన్ ఇద్దరం ఉండే, నేను స్ట్రెచర్ పైన ఉండే, నాతో అన్ని సైన్స్ పెట్టించుకున్నారు, లైక్ ఇట్లా అవ్వచ్చు అట్లా అవ్వచ్చు అని. అండ్ నాకు మా హస్బెండ్ని యాక్చువల్లీ లోపలికి అలౌ చేస్తారు కదా, సో నాకు చెప్పారనమాట, జనరల్ ఎనస్థీషియా ఇవ్వాల్సిన స్టేజ్ వస్తే హస్బెండ్ని అలౌ చేయము, బట్ నీకు స్పైనల్ ఎనస్థీషియా వర్క్ అవుతే హస్బెండ్ని అలౌ చేస్తాము అని చెప్పారు. సో నేను ఆపరేషన్ థియేటర్కి వెళ్ళిన వాళ్ళు నాకు స్పైనల్ ఎనస్థీషియా ఇచ్చినప్పటి నుంచి నేను వాళ్ళకి గుర్తు చేస్తూనే ఉన్నాను, మా హస్బెండ్ బయట ఉన్నాడు, లోపల తీసుకొని రండి అని. నాకు భయమైంది ఎక్కడ ఆ మూమెంట్ తను మిస్ అయిపోతాడా అని. సో వాళ్ళు తీసుకొచ్చేసారు సృజన్ని కూడా లోపలికి. ఆ ఎనస్థీషియా ఇచ్చినాక నాకు సివియర్ షివరింగ్ అనమాట. హ్యాండ్స్లో వాళ్ళ హ్యాండ్స్ ఇట్లా కట్టేసినట్టు ఎట్లనో పెట్టారు ఒక పొజిషన్లో. ఇదంతా అయ్యేలోపు ఒక 5 minutes కూడా అయ్యిందో లేదో బేబీ పుట్టేసింది. అసలు వాళ్ళ బేబీని ఇట్లా పైకి లిఫ్ట్ చేసి నాకు చూపించినప్పుడు నేను షాక్లో ఉన్నాను. వాళ్ళందరూ చూడు నీ బేబీ అని సృజన అంటున్నాడు. అండ్ నాకు ఎనస్థీషియా ఇచ్చిన డాక్టర్ కూడా తను తెలుగు ఆమె, తను చూడు అంటుంటే నేను అసలు షాక్ అండ్ ఫుల్గా సర్ప్రైజ్ అయిపోయాను. నేను ఒక్కటే మాట అంటున్నా, సేమ్ సృజన్లానే ఉంది పాప అని నేను అంటానే ఉన్నాను. అండ్ ఆల్సో సృజనే బేబీ అంబ్లికల్ కార్డ్ సృజనే కట్ చేశాడు, నేను ఆ క్లిప్ యాడ్ చేయలేదు. అండ్ నర్సెస్, అక్కడ థియేటర్లో ఉన్న నర్సెస్ అందరు కూడా హ్యాపీ బర్త్డే అని చెప్తున్నారు బేబీకి. సర్జరీ అయినాక ఒక 1 hour నన్ను అబ్జర్వేషన్ రూమ్లో పెట్టారు. అబ్జర్వేషన్ రూమ్లో కూడా సృజన్ అలౌ చేశారు. అక్కడ బేబీ వెయిట్ చెక్ చేశారు, హైట్ చెక్ చేశారు, అండ్ హీట్ ప్యాక్ కోల్డ్ ప్యాక్తో నా హ్యాండ్స్ అండ్ లెగ్స్ పైన నమ్నెస్ ఉందా లేదా అని అట్లాంటి చిన్న టెస్ట్స్ చేసుకున్నారు వాళ్ళు. చేసుకొని అంతా ఓకే అనుకున్నప్పుడు నన్ను ప్రైవేట్ రూమ్కి షిఫ్ట్ చేశారు. నేను పబ్లిక్ హెల్త్ అంటే గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళాను. సో ఇక్కడ ప్రైవేట్ రూమ్ అన్న రావచ్చు, పబ్లిక్ లైక్ షేర్డ్ రూమ్ అన్న రావచ్చు అవైలబిలిటీ బట్టి. సో నాకైతే ప్రైవేట్ రూమ్ దొరికింది. అండ్ వాష్రూమ్ కూడా నా రూమ్కి ప్లస్ నా పక్కన రూమ్కి కామన్ అనమాట. కానీ మాకు ఇక్కడ హాస్పిటల్స్లో ఏంటంటే ఓన్లీ పేషెంటే యూజ్ చేస్తుంది వాష్రూమ్. సో మన హస్బెండ్ కానీ లేకపోతే వచ్చిన విజిటర్స్ కానీ ఎవరు ఆ వాష్రూమ్స్ యూజ్ చేయకూడదు అండ్ చేయరు కూడా. సో మోస్ట్లీ అవి మనకు అవైలబుల్గానే ఉంటాయి ఎప్పుడు అవసరం ఉన్నా, అండ్ చాలా నీట్గా ఉంటాయి. అండ్ పక్కన రూమ్లో కూడా డెలివర్ అయిన లైక్ మదర్స్ పేషెంట్సే ఉంటారు కాబట్టి మనకంత ప్రాబ్లం అవ్వదు. సో అట్లా షేరింగ్ వాష్రూమ్ ఉండింది. అండ్ రూమ్ అంతా చాలా నీట్గా ఉండింది. ఒక బెడ్, కానీ విజిటర్కి పడుకోవడానికి అంత అవైలబిలిటీ లేదు, జస్ట్ ఒక చిన్న కౌచ్ లాంటిది ఉండింది. ప్లస్ టైం టు టైం ఫుడ్ ఇచ్చేవాళ్ళు, అండ్ ఫుడ్లో కూడా ఏం రిస్ట్రిక్షన్స్ లేవు. సో వాళ్ళొక మెన్యూ ఉంటుంది. సో నేను మార్నింగ్ టైం డెలివరీ అయినా కాబట్టి నాకు వాళ్ళు ఆటోమేటిక్గా సెట్ మెన్యూని తెచ్చిచ్చారు. బట్ మనం ఈవినింగ్ డెలివరీ అయితే ఈవినింగ్ 6 లోపు ఎప్పుడు మనం మెన్యూ సెలెక్ట్ చేసుకోవచ్చు అంట నెక్స్ట్ డేకి. సో అట్లా వాళ్ళు ముందే ప్రీసెట్ మెన్యూ మనకు తెచ్చిస్తారు. దాంట్లో ఐస్ క్రీమ్ తెచ్చారు, జ్యూస్ తెచ్చారు, అండ్ శాండ్విచ్ తెచ్చిచ్చారు నాకు ఫస్ట్. అండ్ మాకు ఇక్కడ విజిటింగ్ అవర్స్ ఆఫ్టర్నూన్ 2 నుంచి స్టార్ట్ అవుతాయి. సో మా పేరెంట్స్, మా అత్తమ్మ వీళ్ళందరూ 2 తర్వాత అలౌడ్ అనమాట బేబీని చూడడానికి. సో ముందు అలౌ చేయరు. సో 2 వరకు మేము ఇండియాలో ఉన్న ఫ్యామిలీ మెంబర్స్తో వీడియో కాల్ మాట్లాడి మా బేబీని చూపించాము. అండ్ 2 తర్వాత ఇన్ పర్సన్ వచ్చి మీట్ అయ్యే వాళ్ళు ఫ్రెండ్స్ అందరు వచ్చారు. అండ్ ఆల్సో నాకు ఆ రోజు చాలా యాక్టివ్గా ఉండింది. అంటే నాకు ఎనస్థీషియా మొత్తం తగ్గలేదు ఏమో అందుకే. సో నాకు ఏం సర్జరీ అయినట్టు అట్లా వీక్నెస్ కానీ ఏం లేదు, చాలా యాక్టివ్గా ఉన్నాను నేను ఆ రోజు. అండ్ మాకు ఇక్కడ నాకు మార్నింగ్ 9:30కి అట్లా సర్జరీ అయింది. అండ్ ఈవినింగ్ 3-4 వరకే నాతో వాక్ చేయించారు. అండ్ ఆ రోజే నన్ను స్నానం కూడా చేయమన్నారు. సో జస్ట్
ఇన్సెషన్ దగ్గర డ్రెస్సింగ్ చేశారు అండ్ అట్లానే స్నానం చేయమన్నారు. సో నేను ఆ రోజే వాక్ చేశాను అండ్ ఆ రోజే స్నానం కూడా చేశాను హాస్పిటల్లో. నేను హాస్పిటల్లో మొత్తం 2 nights ఉన్నాను, 14th night అండ్ 15th night. 16th మార్నింగ్ రోజు నన్ను డిశ్చార్జ్ చేశారు. హాస్పిటల్లో ఉన్నప్పుడు అంతా 24/7 మిడ్ వైఫ్స్ కేర్లోనే నేను ఉన్నాను. అంటే ఒక బటన్ ఉండేది. సో ఒకవేళ మనకు వాళ్ళ అవసరం ఉంటే ఆ బటన్ ప్రెస్ చేస్తే వాళ్ళు 5-10 minutesలో వచ్చేవాళ్ళు అండ్ ఎవ్రీ 1 hour అట్లా వచ్చి చెక్ చేస్తూనే ఉండేవాళ్ళు అండ్ ఏదో ఒక అప్డేట్స్ ఇస్తుండేవాళ్ళు. డాక్టర్స్ వచ్చేవాళ్ళు. బేబీకి కూడా హియరింగ్ టెస్ట్ అండ్ వేరే మ్యాండేటరీ టెస్ట్స్ ఉంటాయి. బేబీకి కూడా గ్లూకోజ్ టెస్ట్ చేస్తారు పుట్టిన వెంటనే. సో ఆ ప్రాసెస్ మొత్తం కాన్స్టెంట్గా ఎవరొకరు వచ్చి చెక్ చేస్తూనే ఉండేవాళ్ళు. అండ్ ఇక్కడ నాకు ఆపరేషన్ అయినాక ఎక్కువ ఎక్సెసివ్ మెడికేషన్స్ కానీ ఎక్కువ యాంటీబయాటిక్స్ కానీ అట్లాంటివి ఇవ్వరు అనమాట. సో నాకు నార్మల్ పెయిన్ కిల్లర్సే ఇచ్చేవాళ్ళు. ప్లస్ ఇంకొక ట్యాబ్లెట్ మాత్రం ఇచ్చారు కానీ అది చాలా రిస్ట్రిక్టెడ్ డోస్లో ఇచ్చేవాళ్ళు. నాకు డైలీ 2 tablets ఇచ్చేవాళ్ళు హై డోస్ది. అది కూడా నేను అడగకపోతే ట్యాబ్లెట్ అవసరం లేదని చెప్పారు. టైం టు టైం అంటే మనకి ట్యాబ్లెట్స్ మనం తెచ్చిపెట్టుకోవడానికి అలౌ చేయరు వాళ్ళు. టైం టు టైం వాళ్ళే టైం టేబుల్ వేసుకునేవాళ్ళు. వచ్చి ఒక 2 pain killers ఇచ్చేవాళ్ళు. నాకు గుర్తుండే ఎవ్రీ 4 hours-కు 6 hours-కు ఒకసారి వచ్చి ఒక 2 pain killer tablets తెచ్చి వాళ్ళే ఇస్తారు. మనం వాళ్ళ ముందే వేసుకోవాలి ఆ ట్యాబ్లెట్స్. అండ్ ఎక్కువ చాలా నొప్పిగా ఉంది, నిద్ర పట్టట్లేదు అంటే వాళ్ళకి చెప్తే ఒక్క ట్యాబ్లెట్ ఇంకొకటి ఏదో స్ట్రాంగ్ పెయిన్ కిల్లర్ తెచ్చి ఇచ్చేవాళ్ళు అంతే. నాకు సర్జరీ అయిన ఫస్ట్ డే చాలా గ్యాసీగా ఉండింది, లైక్ కడుపు నొప్పిగా అట్లా అనిపించినప్పుడు వాళ్ళకి చెప్తే వాళ్ళు నాకు ఏం ట్యాబ్లెట్స్ వేయలేదు. జస్ట్ ఒక పెప్పర్మెంట్ వాటర్ ఒక చిన్న గ్లాస్లో పెప్పర్మెంట్ వాటర్ తెచ్చి ఇచ్చారు. అండ్ వాళ్ళు మనకి ఏ మెడికేషన్ తెచ్చినా వాళ్ళ ముందే మెడికేషన్ తీసుకోవాలి. తీసుకున్నాకనే వాళ్ళు వెళ్తారు అండ్ అవన్నీ నోట్ చేసుకుంటారు. సో ఒక నర్స్ డ్యూటీ అయిపోయి ఇంకో నర్స్ డ్యూటీ షిఫ్ట్ అవుతున్నప్పుడు వాళ్ళకి మనం ఏమేమి మెడికేషన్స్ తీసుకున్నాం, ఏం తిన్నాం ఏంటి మొత్తం లిస్ట్ వాళ్ళ దగ్గర ఉంటుంది. అండ్ ఇక్కడ మదర్ రెస్ట్లో ఉంటుంది కాబట్టి మొత్తం రెస్పాన్సిబిలిటీ అంతా ఫాదర్కే బేబీ డైపర్ చేంజెస్ ఎట్లా చేయాలో నేర్పిస్తారు, బేబీకి వైప్ ఎట్లా చేయాలో ఫాదర్కి నేర్పిస్తారు, బేబీకి మెడిసిన్స్ ఎట్లా వేయాలి. అండ్ స్టార్టింగ్లో మిల్క్ కూడా బేబీ 2 ml 1 ml అంతే తాగుతారు కదా. సో అది కూడా ఎట్లా ఫీడ్ చేయాలో అంటే నేను పంప్ చేసి పెట్టిన ఆరల్స్ ముందే మిల్క్ మనం స్టోర్ చేసి పెట్టుకున్న ఆ మిల్క్ ఎట్లా ఫీడ్ చేయాలి, సిరంజ్తో ఎట్లా ఫీడ్ చేయాలి, ఫింగర్తో ఎట్లా ఫీడ్ చేయాలని మొత్తం సృజన్కే వాళ్ళు నేర్పించారు, బేబీని ఎట్లా కేర్ చేయాలని. అండ్ హాస్పిటల్లో అడ్మిట్ అయినాక కానీ డెలివరీకి కానీ నాకు ఎమర్జెన్సీ C-section అయింది, దేనికి కానీ నేను $1 కూడా హాస్పిటల్లో పే చేయలేదు. జస్ట్ పార్కింగ్ ఫీజ్ మాత్రమే పే చేసాము మేము హాస్పిటల్లో ఉన్న 2 days. ఇంకా దేనికి ఏం పేమెంట్ చేయాల్సిన అవసరం లేదు. మాకు మెడికేర్ అని ఒక కార్డు ఉంటుంది. సో ఆ కార్డ్ హోల్డర్స్ అయితే గవర్నమెంట్ పబ్లిక్ హెల్త్ మొత్తం ఫ్రీ. సో మొత్తం దాంట్లో కవర్ అయింది. నాకు ప్రెగ్నెన్సీ రిలేటెడ్ కాస్ట్స్ గురించి నేను ముందు ఇంకో వీడియో చేశాను. సో దాంట్లో వేరే కాస్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను. బట్ ఇక్కడ హాస్పిటల్లో అడ్మిట్ అయినప్పటి నుంచి అయితే నేను అసలు ఏం పేమెంట్ చేయలేదు. అండ్ హాస్పిటల్లో ఏదో గవర్నమెంట్ హాస్పిటల్ వీళ్ళు ఏం పే చేయట్లేదు, ఈ పేషెంట్స్ ఫ్రీగా ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు అన్నట్టు అస్సలు బిహేవ్ చేయరు. నర్సెస్ కానీ డాక్టర్స్ కానీ చాలా బాగా చూసుకుంటారు అండ్ చాలా కేర్ తీసుకున్నారు మిడ్ వైఫ్స్. మాకైతే ఎట్లా అనిపించింది అంటే ఇప్పుడు కొంతమంది ఉంటారు వాళ్ళకి పేరెంట్స్ రాలేరు, ఇట్లా సర్జరీ ఉన్న ఆపరేషన్ ఉన్న అట్లీస్ట్ హాస్పిటల్ ఉన్నంత వరకు అయితే వాళ్ళు మనల్ని చాలా బాగా చూసుకుంటారు. ఎవరు అవసరం కూడా మనకు రాదు, అంత బాగా నన్ను అయితే చూసుకున్నారు మా హాస్పిటల్లో. నేను వెర్బీ మర్సీ హాస్పిటల్కి వెళ్ళాను. మెల్బర్న్లో ఎవరైనా ఉంటే మా ఏరియాకి మేమున్న ఏరియాకి నాకు అదే పబ్లిక్ హాస్పిటల్ రిఫరల్లో మా డాక్టర్ రాసాను. సో నేను ఆ హాస్పిటల్లోనే డెలివర్ అయ్యాను. నెక్స్ట్ డే మార్నింగ్ లేచిన వెంటనే అరౌండ్ 8:30-9కే వాళ్ళు నాకు డిశ్చార్జ్ అయిపోవచ్చు నేను అని. కానీ నేను వాళ్ళని రిక్వెస్ట్ చేసుకున్నా నేను ఇంకో 2 hours ఉంటా ఇక్కడ అని. ఎందుకంటే మేము ఇంట్లో ఇట్లాగా వాష్రూమ్లో స్టూల్ కానీ అని ఇంట్లో మా షవర్ కొంచెం చిన్నగా ఉండేది. సో నేను ఎట్లా షవర్ చేస్తాను, నాకు కష్టం అవుతుందని నేను ఇక్కడనే ఒకసారి ఫ్రెష్ అప్ అయిపోయి వెళ్తాను అని వాళ్ళని రిక్వెస్ట్ చేసుకుని అట్లీస్ట్ ఆ డే కోసం అయితే నెక్స్ట్ డే వరకు స్టూల్ తెచ్చుకోవచ్చు అని. సో వాళ్ళు అది కూడా యాక్సెప్ట్ చేశారు. నేను అక్కడనే ఫ్రెష్ అప్ అయ్యాను, బేబీని అంతా ఫ్రెష్ అప్ చేసుకొని రెడీ అయ్యి మేము 12:30కి or 1కి అట్లా డిశ్చార్జ్ అయ్యి మా ఇంటికి వెళ్ళిపోయాం బేబీని తీసుకొని. మాకు ఇక్కడ బేబీని తీసుకొని ఇంటికి వెళ్ళడానికి కార్ సీట్ మ్యాండేటరీ అనమాట. సో మేము ముందే కార్ సీట్ కొనుక్కున్నాము.
అండ్ మా కార్లో ఫిట్ చేసుకున్నాము. మా బేబీ ఏ బాస్నెట్లో అయితే ఉందో అదే బాస్నెట్లో మమ్మల్ని రూమ్ నుంచి మేమే తెచ్చుకున్నాం బేబీని బయటకి. అండ్ వాళ్ళకి చెప్పేసి మేము మా కార్ సీట్లో మా బేబీని ఎక్కించుకొని ఇంటికి వచ్చేసాము. సో ఇది నా బర్త్ స్టోరీ అండ్ ఇది నా బర్త్ ఎక్స్పీరియన్స్ ఆస్ట్రేలియాలో. నాకైతే చాలా మంచి ఎక్స్పీరియన్స్ అయింది. నన్నైతే చాలా బాగా చూసుకున్నారు. ఒక్కొక్కరికి డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది, కానీ నా హాస్పిటల్లో అయితే చాలా బాగా చూసుకున్నారు నన్ను. నేను మళ్ళీ చెప్తున్నా, ఎందుకంటే నాకు ఎప్పుడు ఆ థాట్ వచ్చినా నేను ఆ 2 days నేను మంచి కేర్ తీసుకున్నారు నన్ను అన్న ఫీలింగ్, అంత పాజిటివ్గానే జరిగిందన్న ఫీలింగ్ నాకు అనిపిస్తుంది. అండ్ మేము సేఫ్గా నేను మిథిలా ఇంటికి రీచ్ అయ్యాము. అదే సి సెక్షన్ కానీ నార్మల్ డెలివరీ కానీ ఇంకా ఏది మన చేతిలో లేదు. సో ఏది జరగాలని ఉంటే అదే జరుగుతుంది. at the end of the day మేము హెల్తీగా ఇంటికి రీచ్ అయ్యాము. Thanks for watching this video till the end. If you like this video, please like, share and subscribe to my channel.